మనం కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి పన్నులు కడతాం. ఆ డబ్బుతో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తాం. కానీ ఆ డబ్బును ప్రభుత్వాలు దేనికి ఖర్చు చేస్తున్నాయి? పశ్చిమ బెంగాల్ బడ్జెట్ కు చెందిన ఈ లెక్కలు చూస్తే మీకే ఆశ్చర్యం కలగక మానదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఒక కీలకమైన ప్రాంతం ఉత్తర బెంగాల్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కేవలం 866 కోట్లు. మరోవైపు మదర్సా, విద్య మరియు మైనారిటీ వ్యవహారాల శాఖకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? ఏకంగా 5602 కోట్లు. అంటే ఒక మొత్తం ప్రాంతం అభివృద్ధి బడ్జెట్ కంటే కేవలం ఒక వర్గం యొక్క విద్య మరియు సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్ దాదాపు 6 రెట్లు ఎక్కువ. ఈ గణాంకాలు చూశాక ప్రజలు మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది అభివృద్ధికి వేస్తున్న ప్రణాళిక, లేక కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి వేస్తున్న ఎత్తుగడ? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తు కంటే ఒక వర్గం సంక్షేమానికి ఇంత భారీ స్థాయిలో ప్రజాధనాన్ని కేటాయించడం ఎంతవరకు సమంజసం? ఇది హిందూ పన్ను చెల్లింపుదారుల డబ్బుతో చేస్తున్న బుజ్జగింపు రాజకీయమేనా? ఈ బడ్జెట్ కేటాయింపులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో నిర్భయంగా చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.